మీకో టికెట్ చూపిస్తాను చూడండి. టికెట్ రేటు రూ. 50. కానీ దాని మీద రూ. 800 స్టాంప్ వేసి దర్జాగా అమ్మేస్తున్నారు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు అంటూ ఇంత అడ్డగోలుగా బహిరంగంగా వాళ్ళకిష్టం వచ్చిన రేట్లు పెట్టేసి అమ్ముతుంటేనే ఈ అధికారులు ఏం చూస్తున్నారని డౌట్ వస్తోంది. బెనిఫిట్ షోలు అంటేనే ఫ్యాన్స్‌ను నిలువు దోపిడీకి ఉద్దేశించి ఓ దందా. వీటికి తోడు బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటూ వీలైనంత దండుకునే కుట్రలు. ఇదంతా సరే కానీ జీఎస్టీ అధికారులకు ఈ సినిమా ఆదాయం మీద పట్టుందా? లేక కావాలనే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? ఇది ఏ సినిమా కోసమో, ఏ షో కోసమో తెలీదు కానీ రూ. 50 టికెట్ మీద 800 ఏసి అమ్మితే ఆ డబ్బులు లెక్కల్లో చూపిస్తున్నట్లా లేదా? ఇందులో నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్లా రానట్లా అన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న అనుమానం. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో, సినిమాటోగ్రఫీ శాఖ ఏం చేస్తుందో తెలీదు. దీనిపై చర్యలు ఉంటాయో ఉండవో కూడా క్లారిటీ లేదు. ఇది ఒక్క హీరోకో ఒక్క సినిమాకో పరిమితం కాదు. ప్రతి సినిమాకు ఇదే తంతు. ఏ సినిమా రిలీజ్ అయినా అభిమానులకు, సరదాగా సినిమా చూద్దామనుకున్న కుటుంబాలకు అస్సలు సినిమా కనిపిస్తోందంటే నమ్మండి. మేము కూడా బాధితులమే అంటారా? అంతేగా.